దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చట్టంతో చెలగాటమాడుతున్నారు. ఇక్కడ కూడా అంతా నా ఇష్టం అంటూ ఆయన ప్రవర్తన అయితే చూడొచ్చు మనం. ఎందుకంటే ఆయన ఎంతో ఫేమస్ అనమాట. ఒకప్పుడు స్టార్ హీరోలను అందరినీ డీల్ చేసి సూపర్ హిట్స్ ఇచ్చారు. తెలుగు, హిందీ అని తేడా లేకుండా ఆయన మొత్తం అప్పట్లోనే పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. మరి ఆయన కొద్ది కాలం తర్వాత సినిమాలను తప్పుకొని వేరే డిగ్రేడ్ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అక్కడ నుంచి ఆయన క్రేజ్ అంతా తగ్గిపోయి ఆయన సినిమా అంటే విరక్తి చెందే స్థాయికి తీసుకొచ్చారు సినిమాలని. మరి ఆయన ఎందుకు అలా చేస్తున్నారు అనేది అది రాజమౌళి గారు అడిగినా కూడా ఆయన చెప్పని పరిస్థితి. సో మరి ఈ క్రమంలో ఆయన ఆ డిగ్రేడ్ సినిమాలు చేసే క్రమంలో రాజకీయ నాయకుల్ని పోలి ఉన్న కొంతమంది యాక్టర్స్ని తీసుకొచ్చి వారి బయోపిక్లు అంటూ కొన్ని సినిమాలు అయితే తీశారనమాట. సో మరి వాటిని తీయడమే కాకుండా వాటి ప్రమోషన్స్లో అటు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇతరితర పార్టీ విపక్ష నేతలందరినీ కూడా ఆయన చాలా కించపరుస్తూ మాట్లాడారు. ఆయన ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఈ సినిమాలన్నీ కూడా తీశారని తెలుస్తుంది. వారి దగ్గర కొంచెం పైకం ముట్టించుకుని ఆయన ఈ సినిమాలు అయితే చేశారని తెలుస్తుంది. మరి తర్వాత వాళ్ళందరూ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఆయనకైతే నోటీసులు పంపించారు. దాదాపుగా 9 కేసులు అయితే ఆయన మీద నమోదయ్యాయి. మరి వీటిలన్నిటికీ సమాధానం చెప్పాలని చెప్పి అటు న్యాయస్థానం పిలుస్తున్నా కూడా ఆయన రాని పరిస్థితి. అలాగే ఒంగోలులో ఆయన కార్యాలయంకి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ లేరు అని తప్పించే ప్రయత్నం అయితే చేశారు. మరి ఎట్టకేలకి ఆ ఒంగోలు సిఐ గారు అయితే ఆయనకు నోటీసులు ఆయన పట్టుకుని అందించడం జరిగింది. అయితే ఆ కేసు గురించి విచారణకు రమ్మని కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా లేదు, నేను ఒక ఇంపార్టెంట్ షూటింగ్లో ఉన్నాను, ఒక వారం రోజులు నాకు టైం ఇవ్వండి అని చెప్పి తర్వాత నేనే వచ్చి కలుస్తానని చెప్పి ఆయన లెటర్స్ అవి రాస్తున్నప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు. కానీ ఆయన అతి తొందరలో ఈ కేసు అన్నింటికి ఆయన సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేసి లోపలేస్తారని తెలుస్తుంది. మరి ఒక ప్రముఖ దర్శకుడు అయ్యి ఉండి ఇలాంటి పనులు చేయడం ఎందుకు, ఇలా మాట అనిపించుకోవడం ఎందుకని ఆయన ఫ్యాన్స్ అయితే చాలా బాధపడుతున్నారు. మరి దానికి ఆయన ఇంకా ఇలాగే ఎదురు తిరుగుతారా, లేదంటే వారు అడిగినట్టుగా కోర్టుకి తల వంచి సమాధానం చెప్పి చేయాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంది.